వాటి నిర్మాణం కూడా వివరించాడు దేవుడు. క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని, ఎట్లయితే మొదట ఆకాశాన్ని, మొదట భూమిని, మొదట ఆ సృష్టి అంతటిని వివరించాడో, అదే రీతిగా మరలా ఈ యొక్క మానవుని యొక్క మనుగడను మరలా పాపను క్షమాపణ పొందిన తర్వాత ఆ నిత్య రాజ్యంలోనికి రానయ్యున్న వారి కొరకు ఒక రాజ్యాన్ని, క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని ఆయన నిర్మాణం, వాటిలో నిర్మాణం అంతా కూడాను మరి శిష్యుడైన యోహాను గారి ద్వారా వివరించబడిందండి. మొదటి సృష్టి మానవుని ఉద్దేశించి చేయబడింది. ఆ తర్వాత మనం చూస్తే నూతన సృష్టి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1 నుంచి చూసినట్టయితే దీనిలో ఆత్మీయమైన అవసరతలను గురించి మహిమ రాజ్యము, నూతన సృష్టి. అక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే నూతన రాజ్యము, నూతన ఆకాశం, నూతన సృష్టి అంటూ ఆ నూతన రాజ్యంలో ఏమేమి ఉండాలి, ఎలా ఉండాలి, ఏవైతే అక్కడ నివాసం ఉంటున్నాయో అక్కడ తెలియజేయటం జరుగుతుందండి. ఆత్మీయ అవసరతలు అంటే ఈ లోకంలో మొట్టమొదటి సృష్టి అయితేనేమో శారీరకంగా మానవుడు ఆ విధంగా చెడిపోయి ఉన్నాడు. కాబట్టి ఈ నూతన రాజ్యంలోనికి, నూతన ఆకాశంలోనికి, లేకపోతే నూతన ఆ సృష్టిలోనికి తీసుకొని రాబడాలి అని అంటే ఎలా ఉండాలి అనే దాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆ నూతన రాజ్యంలోనికి ప్రవేశపెడతారో వారి ఆ రాజ్యం కోరుకునే వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనే దాన్ని అక్కడ వివరించడం జరిగిందండి. తర్వాత అది కూడా ప్రభువు ఏర్పరిచి ఏమంటున్నాడంటే ముగించాను అంటున్నాడండి. ఆ సృష్టిని కూడా, నూతన సృష్టిని కూడా ఆయన ప్రారంభించి ముగించాడు. అంతే కదండి, ముగించడం సమాప్తమైనది అని అంటే ముందు మొదలు పెడితేనే కదండి చివరి వరకు వచ్చేది. కాబట్టి మొదలైతే పెట్టాడు, దాన్ని మరలా సంపూర్తిగా ఆయన ముగించాను అని అంటాడు. తర్వాత రక్షించబడిన వారు నివసించే నిత్య రాజ్యం, అది రెండవది కదండి. నిత్య నశించిన వారు వారిని వారు తెలుసుకొని మరలా తిరిగి దేవుణ్ణి అంగీకరించి ఆయన రాజ్యానికి వారసులుగా ఉండడానికి తమను తాము సమర్పించుకున్న బిడ్డల కొరకు ఆ రాజ్యము స్థాపించబడింది. ఆ తర్వాత మూడవ మాటకు వచ్చేసరికి మనకు ఇప్పుడు చదవబడిన మరి పరిశుద్ధుడైన యోహాను రాసిన ఆ యొక్క మరి గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. యేసు సిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనది. దేవుని ఎరుగని వారు, సిలువలో యేసయ్య కార్చిన రక్తంతో కడుగబడిన వారు ఆ సిలువలో ఆయన చేసిన కార్యాలను చూసి మారు మనసు పొందినవారు. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే యేసయ్య ఏది సమాప్తమైంది అని అన్నాడంటే మనం చాలా మాటలు ఇప్పటి వరకు 5 మాటలు విని ఉన్నామండి. ఆ మాటలలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా క్షమాపణ అనేదాన్ని ఆయన ఈ లోకంలోనికి తీసుకొని వచ్చారండి. ఏ మానవునైతే మొట్టమొదటిగా పాపం చేసినప్పుడు ఆ మానవుని క్షమించక ఆ యొక్క మరి తోటలో నుండి గెత్సేమనే ఏదైనా తోటలో నుండి బయటికి గెంటి వేశాడు. అప్పుడు యెహోవా దేవుడు అంటండి, పౌరుషం గల దేవుడు అంటండి కదా, పౌరుషం కలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఆయన ఏం చేశాడంటే తను చేసిన ఇంతగా నేను కష్టపడి చేసుకున్న ఈ సృష్టిలో అంత నా మాట విన్నది, కానీ నేను నా స్వహస్తాలతో నేను ప్రేమించి నాకు ఇష్టం వచ్చినట్టు చేసిన ఈ మానవుడు నన్ను తిరస్కరించాడు, నా మాట వినలేదు అని చెప్పేసి అప్పుడు ఆయన మహోద్రేకం కలవాడై ఉండి వాడిని బయటికి గెట్టాడు. ఇప్పుడైతే ఏమంటూ ఉన్నాడంటే ఏదైతే మిమ్మల్ని నేను బయటికి గెట్టి వేశానో మరలా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. నా దగ్గరికి మీరు వచ్చినట్లయితే, నా మాటలు విన్నట్లయితే మరలా నిత్య రాజ్యంలోనికి నేను మిమ్మల్ని తోడుకొని వెళ్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉంటామండి. యేసయ్య సిలువలో కార్చిన రక్తము ద్వారా, ఆయన సిలువలో చేసిన ఆ మహాకార్యము ద్వారా ఇక్కడ మనం పాప విమోచన జరిగి విమోచించబడుతూ ఉంటామంటండి. పాప విమోచన జరిగి విమోచించబడుతూ ఉంటాం కదండి. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన తర్వాత తిరిగి వస్తే ఏం చేస్తాడండి, పైనుండి చూసి పరిగెత్తుకుంటా వెళ్ళి మెడ మీద పడి ఆ మురికితో ఉన్నవాడిని చూడలేదు కదండి, ఎంత అసహ్య పరిస్థితిలో ఉన్నవాడిని చూడలేదు. కానీ అక్కడ ఏమి కనపడిందంటే ఆ తండ్రి ప్రేమ కనపడింది. అదే రీతిగా యేసయ్య ఏం చేస్తూ ఉన్నాడంటే పాప కోపంలో కొట్టుకొని పోతున్న మనలను ఆయన కేవలం తన బిడ్డలుగానే చూశాడు. అందుకనే పాపములో ఉన్న వాళ్ళను
ఆయన లేవనెత్తుతాడంటండి. నీ రక్తంలో పడిగి నువ్వు మరి దొరుకుతూ ఉన్నప్పుడు నేను పైకి లేపానంటాడండి. పాపం అనే ఆ రక్తంలో పడి నువ్వు కొట్టుకుంటూ ఉన్నప్పుడు నిన్నెవ్వరూ కూడా క్షమించలేదు, నిన్ను ఎవ్వరూ కూడా దగ్గరికి చేరనివ్వలేదు. మరి నేనైతే ఆ స్థితిలో ఉన్న నిన్ను చూసి నిన్ను పైకి తీసి కడిగాను అంటాడు. దేంతో కడిగాడంటండి? తన పరిశుద్ధ రక్తాన్ని, యవన రక్తంతో కార్చి ఆ రక్తంతో కడిగానంటాడండి. మనం మామూలుగా తల్లి డెలివరీ అయినప్పుడు పిల్లాడు ఎలా ఉంటాడండి? రక్తం అంతా ఉంటుంది. కానీ ఆ రక్తాన్ని కడిగి వేయడానికి ఏం చేస్తారండి? ఉప్పు నీళ్ళు వాటి వేసి కడుగుతూ ఉంటారు కదండి బాగా. ఇప్పుడు సోపులు అయ్యి వచ్చినాయి అనుకోండి. కానీ ఆ కడగడం ఎందుకంటే ఆ మురికంతా పోయిన తర్వాత మనల్ని బిడ్డను ఎత్తుకుంటూ ఉంటామండి. అయితే దేవుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ పురికి కుప్పంలో పడి ఉన్న నిన్ను ఎవ్వరూ కూడా నీ మీద కనికరం